90స్లో పుట్టిన ఏ కిడ్ అయినా డెఫినెట్గా వీడియో గేమ్స్ ఆడే ఉంటారు. ఏదైనా వాళ్ళ ఇంట్లో సెటప్ ఉంటుంది, లేకపోతే సెటప్ ఉన్న వాళ్ళ ఇంటి చుట్టూ చక్కర్లైనా కొట్టుంటారు. ఇవేవి కాకపోతే గేమింగ్ సెంటర్స్కి వెళ్తారు. గేమింగ్ సెంటర్స్ అంటే ప్రసాద్స్లో ఉన్నట్టు పెద్ద వీఆర్ సెంటర్ కాదు. చిన్న రూమ్లో కన్సోల్ పెట్టుకుని రూపాయి ఇస్తే అవుట్ అయ్యే వరకు ఆడనిచ్చారు. ఆ రూపాయి కోసం ఎన్ని స్టంట్లు వేసేవాళ్ళు. అందులో ఒక పాపులర్ గేమ్ సూపర్ మ్యారియో బ్రోస్. ఫస్ట్ ఆ గేమ్లో వాడు పొట్టిగా ఉంటాడు, అన్నం తిని పెద్దగా అవుతాడు, బుల్లెట్లు తీసుకుంటే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇప్పటి వరకు ఈ గేమ్ అయిపోయింది లేదు, ఆ ప్రిన్సెస్ దొరికింది లేదు. కానీ జనాలు మాత్రం ఎగబడి ఆడేవాళ్ళు, ఎందుకంటే ఈ గేమ్ ఎప్పటికీ అయిపోయేది కాదు. ఇంకొక ఎపిక్ గేమ్ కాంట్రా. ఇందులో ప్లేయర్స్ భుజానికి తుపాకులు వేసుకొని పరిగెడుతూ ఉంటారు. దారిలో వచ్చిన రాక్షసుల్ని కాల్చి చంపేసేవాళ్ళు. ఆ ప్రాసెస్లో గన్స్ కూడా అప్గ్రేడ్ అయ్యేవి. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒకవేళ 2 ప్లేయర్స్ ఆడితే ఇద్దరు సేమ్ పేస్లో పరిగెత్తాలి. ఫస్ట్ వాడు ఫాస్ట్గా పరిగెత్తి సెకండ్ వాడు మెల్లిగా పరిగెత్తితే స్క్రీన్ ఆగిపోయేది. దానివల్ల ప్లేయర్స్ మధ్యలో గొడవ కూడా జరిగేది. ఇదంతా దేని మీద ఆడేవాళ్ళు? జాయిస్టిక్తో. అంటే స్క్రీన్ చూస్తూ హ్యాండ్స్ మీద కూడా కంట్రోల్ ఉండాలి. మల్టీ టాస్కింగ్. సబ్స్క్రైబ్.